సూర్యుడు తెగిన దున్నకొర్ర నుంచి కారుతున్న నెత్తుటి రంగులో ఉన్నాడు. మనకి ప్రబంధాల నుంచి ప్రాచీన సాహిత్యంలో సూర్యోదయ సూర్యాస్తమయ వర్ణనలు తెలుసు, అద్భుతంగా గొప్ప ఇమేజ్తో ఉంటాయి. కానీ వాటికి భిన్నంగా అద్భుతంగా సూర్యుడు తెగిన దున్నకొర్ర నుంచి కారుతున్న నెత్తుటి రంగులో ఉన్నాడు. పొద్దున్నే మేఘాలు కత్తేసు అతి లాఘవంగా ఒలిచి పరిచిన దున్నకుర్ర తోలు నేలపై పరుచుకుని ఉన్నాయి. మేఘాలు ఎలా ఉన్నాయి? కత్తేసు అనేది పాత్ర. ఆ కత్తేసు అతి లాఘవంగా ఒలిచి పరిచిన కుర్ర తోలు నేలపై పరుచుకుని ఉన్నాయి. ఆకాశంలో చర్చి మైకు దున్నకుర్ర మాంసం కడుపు నిండా తిని నిద్రపోతున్న మా నాన్నలాగా ఉలుకు పలుకు లేకుండా పడి ఉంది. ఈస్టర్ పండుగ మరుసటి రోజు చర్చ ఎలా ఉంది? ఒక అద్భుతమైనటువంటి వర్ణన. అంటే దీంట్లో చాలాసార్లు కవి ముందుకు వస్తుంటాడు, కథకుడు ముందుకు వస్తుంటాడు. కవి కథకుడు కలిసి ఇద్దరు నడుస్తున్నట్టుగా అద్భుతమైనటువంటి ఆ కవితాత్మక శైలి వర్ణన మనం ఏ కావ్యాల్లో ప్రబంధాల్లో చూడనటువంటి జీవన వర్ణన, తెలుగు సాహిత్యానికి పరిచయం లేనటువంటి పల్లె వర్ణన దీంట్లో చాలా అద్భుతంగా రమణీయంగా ఉంటుంది. చంద్రశేఖర్ గారు ఒకసారి నేను ఆంధ్రజ్యోతిలో కథ చదివి ఇదేంటి ఇతను నా గురించి రాస్తున్నాడు, ఒంగోలులో మా ఊర్లో నా గురించి, మా పల్లె గురించి, మా అయ్య గురించి, మా నాన్న గురించి, మా బంధువుల గురించి రాస్తున్నాడు, ఏంటి ఇతను ఎవరు అనే, అంటే ఆ కథలో నేనున్నాను, నా గురించి రాశాడా చంద్రశేఖర్ గారు అన్నట్టుగా. అంటే నేను వెంటనే ఫోన్ చేసి మాట్లాడాను. నాకు తర్వాత ఈ 2 కథ సంపుట్లు ఇచ్చారు. బోరచెక్కులో కథలు కొన్ని నేను చదివాను. చదివిన తర్వాత చంద్రశేఖర్ గారు చాలా చిన్న వయసులో బతుకు పేగు తెంచుకు పుట్టిన అద్భుతమైనటువంటి సజీవమైనటువంటి కథలు రాయటం మనందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం. ఈ కథలు చదివితే ఇంతేనా, నేను కూడా కథ రాస్తా అనే ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుంది. అదే రచయిత యొక్క విజయం అని మనందరం భావించాలి. ఏ రచన చదివి ఇది నేను రాయగలను అని ఒక సృజనాత్మక భరోసా పాఠకుడికి కానీ అందితే అతను గొప్ప రచయిత. అనుభూతి ఐక్యత చెందితే అతను గొప్ప రచయిత. చంద్రశేఖర్ గారు ఆ నేపథ్యం ఒంగోలు కందులూరు దగ్గర అట్టడుగు కులంలో నుంచి వచ్చి ఆ జీవితాలని ఇవాళ ఆ జీవితాల కథనాలతో తెలుగు సాహిత్యానికి ఒక కొత్త ప్రపంచాన్ని, ఒక జీవితపు సన్నని సందుల్ని పరిచయం చేస్తున్నారు చంద్రశేఖర్ గారు. పాటిబండ్ల ఆనందరావు గారు కావచ్చు, అక్కడ తర్వాత అక్కడ వాళ్ళ మామయ్య కావచ్చు, వాళ్ళందరి స్ఫూర్తితో ఏదో రచన అనేది ఏదో ఉంది అని స్వాతిలో కథలు చదివి అలా ఆయన ప్రయాణం మొదలైంది. తర్వాత జవహర్ భారత్లో విద్యాభ్యాసం, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ చదవటం, తర్వాత పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎంఫిల్ చేయటం, తర్వాత మళ్ళీ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి చేయటం. ఇది ఆయన అకాడమిక్ ప్రయాణం. వీటన్నింటిలో అంతర్గతంగా ఒక జీవితం ఉంది. రాయకుండా ఉండలేని తనం ఏదో ఆయన్ని వెంటాడుతూ ఉంది. తన జీవితం తాలూకు అనుభవాలని, తన నేల తాలూకు అనుభవాలని, తన మాలపల్లి కావచ్చు, మాదిగపల్లి కావచ్చు, దళిత వాడ కావచ్చు, వెలివాడ కావచ్చు, ఈ అనుభవాలని రాయకుండా ఉండలేనటువంటి తనం ఆయన్ని వెంటాడింది. ఆ నేపథ్యంలోంచి మనకి అద్భుతమైనటువంటి కథలు 2 కథా సంపుట్లు తీసుకొచ్చారు. ఎర్రగబ్బిలాల వేట అనే నవల కూడా మీ అందరికీ తెలుసు. రంగుల చీకటి అనే కథా సంపుటికి కూడా వి చంద్రశేఖరరావు గారి పురస్కారం కూడా వచ్చింది. అలా చాలా చిన్న వయసులో మంచి సజీవ సంపద్వంతమైనటువంటి కథ రచయితగా అందరి మన్ననలు పొందుతున్నారు చంద్రశేఖర్ గారు. వారి కథలు చదివినప్పుడు నాకు మా క్లాస్మేట్ నాగప్ప గారి సుందరరాజు కథలు గుర్తొచ్చాయి, మాదిగోడు కథలు. ఆ కథలు చదివిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో గురువులందరూ అసలు ఇది కథలేనా, ఇదేంటి ఈ భాష ఏంటి, ఈ వస్తువు ఏంటి అని అందరూ ఆశ్చర్యపడ్డారు. మేము కూడా కథలు చదివిన తర్వాత చాలా సంబరపడ్డాం, మా జీవితం దీంట్లో ఉంది కదా అని. తర్వాత అస్తిత్వ ఉద్యమాలు వచ్చిన తర్వాత
ఈ అణగారిన వర్గాల నుంచి, దళిత, బహుజన, ముస్లిం వర్గాల నుంచి, గిరిజన వర్గాల నుంచి మొదటి తరం చదువుకున్నటువంటి విద్యావంతులు రావటం, వాళ్ళ జీవితాల్లోకి వాళ్ళు పారచూసుకోవడం, అనుభవాలనే అద్భుతమైనటువంటి ఎపిక్స్గా వీళ్ళు రాసే కథలన్నీ కూడా ఒక సామాజిక ఇతిహాసం, ఒక సోషల్ ఎపిక్ అని మనం భావించవచ్చు. అలా ఒక సోషల్ ఎపిక్ లాంటి కథలు మన ముందుకు తీసుకొచ్చాడు చంద్రశేఖర్ గారు. దాశరథి గారు ఒక మాట అంటారు, ది వాయిస్ ఆఫ్ గ్రేట్ ఇండియా అనే ఒక మ్యాగజైన్లో ఆయన 81లో ఇంగ్లీష్లో ఒక వ్యాసం రాసి, ఎనీ లిటరేచర్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ ద క్రియేటివ్ జీనియస్ ఆఫ్ ద సాయిల్. ఎనీ లిటరేచర్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ ద క్రియేటివ్ జీనియస్ ఆఫ్ ద సాయిల్ వేర్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్. ది క్రియేటివ్ రైటర్ ఈజ్ ఆల్సో ఏ ప్రొడక్ట్ ఆఫ్ ద సాయిల్ అంటాడు దాశరథి. చాలా గొప్ప మాట. అంటే ఒక నేల తత్వంలోంచి, ఒక ఆ భౌగోళిక నిసర్గ సుందరమైన భౌగోళిక ప్రాంతీయ అస్తిత్వంలోంచి రచయిత తయారు చేయబడతాడు అని దాశరథి అన్న మాట, నాకు ఆ మాట విన్నప్పుడు మన చంద్రశేఖర్ గారి కథలే గుర్తొచ్చాయి. ఆయన మొత్తం భారతీయ కథా సాహిత్యం చదువుకోవాలి పెద్దగా. ఈ తరంలో చాలామంది రచయితలు గొప్ప సాహిత్యం చదవకపోయినా అంతకంటే గొప్పదైన జీవితం ఉంది కాబట్టి ఆ జీవితం వల్ల అద్భుతమైన కథలు రాశారు. ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసము, ఈ 3 పారామీటర్స్ అస్తిత్వ ఉద్యమాలు వచ్చిన తర్వాత రచయితలకు, అంటే 25 ఏళ్ల లోపే ఏ చదవకపోయినా సరే అద్భుతమైన కవిత్వం రాశారు, అద్భుతమైన కథలు రాశారు. అలా ఇండ్ల చంద్రశేఖర్ గారు ముఖ్యంగా మేము ఒక మాట అనుకునేవాళ్ళు, తెలంగాణ ప్రాంతం నుంచి అద్భుతమైన భాష, యాస, నుడికారం వచ్చింది. ఉత్తరాంధ్ర నుంచి అద్భుతమైన కథలు వచ్చాయి, అలాగే రాయలసీమ నుంచి వచ్చాయి. కానీ కోస్తా ప్రాంతం నుంచి అంత గొప్పగా ఆ డిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జీవిత వాస్తవికతని, బతుకు పేగు తెంచుకున్న భాషను తడిమే సాహిత్యం వచ్చిందా, రాలేదు అనే ఒక చర్చ ఇప్పుడు జరుగుతుంది. అలా రహంతుల్లా కావచ్చు, కాట్రగడ్డ దయానంద్ కావచ్చు, కళ్యాణ్ రావు గారు కావచ్చు, తర్వాత శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, చాలామంది ఇప్పుడు ప్రకాశం జిల్లా యాసని గుంటూరు ప్రాంతంలో డాక్టర్ నక్కా విజయరామరాజు కావచ్చు, అటు మా రాస్తున్నారు ప్రకాశం జిల్లాకు సంబంధించి. అలా ఇవాళ ఆ కందులూరు, ఒంగోలు ఆ నేపథ్యంలోంచి ఒక సంపద్వంతమైన కథల్ని మన ముందుకు తీసుకొచ్చారు. దీంట్లో బాగా నాకు నచ్చిన అంశం, దీంట్లో కథలను పరిచయం చేస్తారు. దినం కానీ, దేహయాత్ర కానీ, బోర చెక్కు కానీ, అలాగే కోటమామ ఇవి కానీ, కూతురు కథ కానీ, బేల్దారి కానీ, ఇవన్నీ ఆ ఒంగోలు ప్రాంతంలో ఉండే జీవన వాస్తవికత నుంచి వచ్చినటువంటి కథలు. చిన్నజాలయ్య మా ఊర్లో ఎనికిపాటులో ఉన్నాడు. కోటమామ మా నాన్న పేరే కోటయ్య. నాగమణి మా ఊర్లో ఉంది. యాకోబు ఉన్నాడు దీంట్లో కథ పేర్లు చూస్తే. అలా కాబట్టి ఇదంతా మా చుట్టూ అల్లుకున్న కథలాగా ఉంటుంది. అలాగే ఎంపిరికల్ లాంగ్వేజ్ అన్నారు, చాలామంది భాష గురించి మాట్లాడారు. దీంట్లో కూడా నాకు నచ్చిన అంశం, అనేక అంశాల్లో భాష కూడా ఒకటి. దీంట్లో ఆ ఊరు నువ్వేమి నాకను పోయినావురా కొజ్జా నా బట్ట, చాలా సహజమైన, అంటే ఇక్కడ నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. నేను సంస్కృత కళాశాలలో చేరిన 3వ రోజు సార్ నేను పొనుకోనుంటే నా పుస్తకం ఎవడో దెంకపోయాడు సార్ అన్న. దీక్షితులు గారు మా గురువు గారు, పొనుకోనే దెంకపోయాడా ఏందిరా ఇదే ఇట హిట్నే అంటే, తర్వాత నాకు అర్థమైంది నా భాషే సజీవ భాష అని. అలా దీంట్లో చాలా అద్భుతమైనటువంటి దళిత్ క్రిస్టియన్ ఈస్థెటిక్స్ ఈ కథల్లో అండర్ కరెంట్గా ఉంటుంది. ప్రతి కథలో దళిత్ క్రిస్టియన్ ఈస్థెటిక్స్, మన ఇండస్ మార్టిన్ కథలు అది కానీ, వినోదిని కథల్లో అది కనపడుతుంది. అలాగే క్రిస్టియన్ మతంలో పరిమితులు కూడా చాలా ధైర్యంగా చెప్పాడు. ఒకరు చనిపోతే ఆ శవాన్ని పెంతుకోస్తు సంప్రదాయంలో బూడ్చాలా, లేకపోతే ఇంకొక బాప్టిస్ట్ సంప్రదాయం, ఈ డిస్కషన్ కూడా, అంటే పల్లెల్లో ఎంత మూర్ఖంగా ఆలోచిస్తారు మతపరంగా అని కూడా చాలా ధైర్యంగా చెప్పాడు. దీంట్లోనే అజయ్ ప్రసాద్ గారు ఇండ్ల మనిషి అని రాశాడు. దాంట్లో ధ్వని కూడా ఉంది, ఇండ్ల మనిషి. ఈ కథల్లో గ్రామీణత, స్థానికత, ఆ పాత్రలు, వాళ్ళ మట్టి పలకరింపులు, వ్యంగ్యము,
అలాగే హాస్యము, చతురత ఈ కథల్లో అద్భుతంగా ఉంటాయని చెప్పారు. ఇదే భాషతో మరింకా కథలు రావాల్సిన అవసరం ఉంది. నగేష్ బాబు ఎప్పుడో ఈ కవిత్వంలో కూడా ఈ భాష వాడాడు. అలాగే దీంట్లో చాలా సీరియస్, అంటే ఇప్పుడు సమకాలీన రాజకీయాల్లో జరుగుతున్న చర్చకు సంబంధించిన సీరియస్ అంశాలు కూడా చాలా సరళంగా చెప్పాడు. దీంట్లో ఎవడు మామ ఓడు మన మాంసం తినకూడదని రూలు పెట్టేది, ఎవడు పలానా మాంసం తినకూడదు, పలానా ఆహారం తినాలి, ఆహారానికి కూడా అంటరాంతనాన్ని ఆపాదించారు. దుర్మార్గమైన చర్చ జరిగింది, మనందరికీ తెలుసు. మనిషికి అంటరాంతనం ఆపాదించరు, ఓకే. జంతువులకు ఆపాదించరు, ఓకే. ఆహారాన్ని కూడా ఆపాదిస్తారా? ఈ ఆహార అంటరాని తన రాజకీయాల్ని చీల్చి చెండాడాడు. దీంట్లో ఎవడు మానవుడు మన మాంసం తినకూడదని రూలు పెట్టేది, నా యాళ్ళని రమ్మను, ఈడికే దున్నును కోసే కత్తితో కొయ్యకపోతే అప్పుడు అడుగు అంటే ఇంకొక అన్నాడు వీర కోపంగా. నీ దగ్గర దున్నును కోసే కత్తే ఉందిరా నాయాల, వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి. ఇది అంటే విభిన్నమైన ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఆధిపత్యాన్ని, రాజకీయ ఆధిపత్యాన్ని, అలాగే దళిత జీవన సంఘర్షణని, ఆ సాంస్కృతిక అణిచివేతని ఎంత దుర్మార్గంగా ఇవాళ మనకి పాలకులు భారతదేశ రాజకీయాల్లో ఈ సాంస్కృతిక అణిచివేత, ఈ ఉక్కపోతే ఎంత ఘోరంగా ఉందో దాన్ని ఒక్క మాటతో తిప్పి కొట్టేశాడు మన చంద్రశేఖర్ గారు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అంటే దీంట్లో గొప్ప విస్మృత సాంస్కృతిక ఔన్నత్యం, విస్మృత సాంస్కృతిక వైభవ ప్రాభవాలు, మూలవాసుల సాంస్కృతిక జీవన వైవిధ్యం, విశిష్టత చాలా అద్భుతంగా దీంట్లో రాసి పోశాడు చంద్రశేఖర్. జాతీయోద్యమం జరిగేటప్పుడు తెలుగు కవులందరూ కూడా భారతదేశ చారిత్రక, సాంస్కృతిక, తాత్విక, ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని కీర్తించారు చాలా కావ్యాల్లో. అది చారిత్రక ధర్మం. కలోనియల్ పాలనలో ఉన్న కవి తన దేశం యొక్క ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక వైభవ ప్రాభవాలు కీర్తించాలి రాశారు. అదే సందర్భంలో బోయి భీమన్న జాతీయోద్యమ సాంస్కృతిక ఆధిపత్యానికి ధిక్కరించే ఒక మాట అన్నాడు. భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవానికి వారసులు హరిజనులే అన్నాడు. జాతీయోద్యమంలో చాలా గొప్ప మాట అది. అంటే సంస్కృతి అంటే ఇది సంస్కృతి, మూలవాసుల సంస్కృతి, ఆ సాంస్కృతిక జయపతాక ఇండ్ల చంద్రశేఖర్ కథలు. కాబట్టి ఉన్నతమైన ఆర్థిక జీవనంతో జీవించేది గొప్ప లైఫ్ కాదు. ఏది గొప్ప లైఫ్? ఉన్నతమైన సాంస్కృతిక జీవనంతో జీవించేదే గొప్ప జీవితం అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రకమైన సాంస్కృతిక, రాజకీయ, కళాతత్వ దృష్టి ఈ కథల్లో చాలా స్పష్టంగా ఉంది. మనందరం చదవాల్సినటువంటి కథలు అని తెలియజేస్తూ, చంద్రశేఖర్ గారు నా వ్యక్తిగతంగా మ్యాజిక్ గిఫ్ట్ కంటే కూడా బోరచెక్క వంటి కథలే రాయాలి, రాస్తే అది బహుజన దళిత సాహిత్యానికి గొప్ప చేర్పు అవుతుంది, అది గొప్ప సాహిత్య వికాసం వేగవంతం అవుతుందని ఆ కథలు మరింత రాయాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా రచయిత స్పందన తెలియజేస్తారు. తర్వాత వందన సమర్పణ.